హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జస్ట్ 2 నిమిషాల్లో క్విక్గా 2 ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయే రెసిపీని పరిచయం చేస్తాను. ఫస్ట్ మనం ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మొత్తం కరిగిన తర్వాత మనం సూజీ రవ్వను అయితే దీంట్లో వేసుకోవాలి. సూజీ రవ్వ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయితే నెయ్యి మొత్తం రవ్వకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకున్న రవ్వని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం వేసుకుని మరిగించుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి సరిపోతాయి. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న రవ్వని మనం మళ్ళీ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా బాగా మరిగినప్పుడు రవ్వని వేసుకోవాలి. సో రవ్వ ఇలా బాగా ఉడికినప్పుడు మనకి బబుల్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఇదే రవ్వలో షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళు అయితే కప్పున్నర అయితే సరిపోతుంది. లేదా మీకు నార్మల్గా క్వాంటిటీ కావాలంటే ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనకి దగ్గర పడుతుంది. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మిశ్రమం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా స్టవ్ మీద ఉడకనివ్వాలి. సో ఉడికిన మిశ్రమాన్ని దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన పల్లీలతో గార్నిష్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.